హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఈజ్ యాస్త్రవేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిఎల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు బఠానీ పులావ్ అయితే కుక్ చేయబోతున్నాం. ఈజీగా చేసుకోవచ్చు. మనం అయితే ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే బాగుంటుంది కదా. సో మనమైతే రైస్ ఎంతసేపట్లో వండుకుంటాం? అంటే 10-15 minutes అయితే రైస్ అయితే అయిపోతుంది. చాలా మంది రైస్ కుక్కర్లో పెట్టుకుంటారు, లేకపోతే కొంతమంది స్టవ్ మీనే వండేసుకుంటారు. చాలా వరకు అయితే స్టవ్ మీనే వండుకుంటాను. నేను కూడా సేమ్ స్టవ్ మీనే. నేనైతే 10-15 minutes అయితే వండేస్తా. సో అందుకే మీకు అలా చెప్పాను. 10-15 minutesలో కూడా మనము మటర్ పులావ్ని చేసుకోవచ్చు. అదే బఠానీ పులావ్ని కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఈజీ రెసిపీని నేనైతే మీకు చెప్తా. మీరు కూడా ఇంట్లో ఈజీగా మీ పిల్లలకి కానీ, నైట్ డిన్నర్కి కానీ, ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ, పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టండి. ఇంకా మళ్ళీ చెయ్యి మమ్మీ అని అయితే మిమ్మల్ని అడుగుతారు. అంటే మీ ఇష్టం, ఎవరైనా మమ్మీస్ ఎక్కువ కుకింగ్ వీడియోస్ ఇస్తారు కదా. సో నేను అందుకే చెప్తున్నట్లా. ఇది మాత్రం అస్సలు మర్చిపోరు వాళ్ళు. ఎలా చేసుకోవాలో, వాటికి ఏమేమి కావాలో ఒకసారి నేను ఐటమ్స్ అయితే చూపించేస్తా. సో గాయస్, మనకైతే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఇది ఎంటీగా ఎందుకు పెట్టానంటే దీంట్లో కొన్ని వేయాలి, అవి చూపిస్తాం ఏంటియో మీకు చెప్తా. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసి బఠానీ, 1 cup బఠానీ, అండ్ 1 ఉల్లిపాయ, 1 చిల్లీ అదే పచ్చిమిర్చి, 1 టొమాటో. ఇవే మనకు కావాల్సినవి. ఇంకా దీంట్లో ఎంటీ ఉంది, ఏమేస్తా అని చెప్పా కదా. దీంట్లోకి అయితే మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ అయితే నేను 1 tablespoon అయితే వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ 1 tablespoon వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1/2 tablespoon. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా. ఇదిగోండి, నేను చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నా. అంతే మనకు కావాల్సిన. ఇంకా ఇదైతే మీకు తగినంత వేసుకోండి. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. మరి అంటే మొత్తం వేసుకోకండి ఎక్కువ. నేనైతే 1/2 వేసా ప్యాకెట్లో. ఇంతే మనకు కావాల్సినవి. మనమైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను అందులో ఐటమ్స్ చెప్పాను కదా, కావాల్సిన ఐటమ్స్. అందులో నేనైతే ఒకటి మర్చిపోయా. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. 3 కానీ 4 మీ ఇష్టం. ఎన్నైనా బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు. ఇవి చూడండి, ఇవే మర్చిపోయినా చెప్పడం. ఇప్పుడు మనమైతే ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. నేనైతే ఒక గిన్నె పెట్టేసా దీని మీద. ఇప్పుడు 4 tablespoon ఆయిల్ అయితే వేసుకుందాం మనం దాంట్లో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు. ఓకే, హీట్ అయింది. ఇప్పుడు ఇవి దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు మనం అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆల్రెడీ పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే అందులో యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. మీద పడింది. నేను ఎంత నార్మల్గా మాట్లాడదామని ట్రై చేస్తాను కదా, అప్పుడు నార్మల్గా మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది సార్, ఇగో ఇట్లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. నా రియల్ వాయిస్ అనేది బయట ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పటి వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో టమాటో వేయాలి. ఇప్పుడు టొమాటో నార్మల్గా కుక్ అవుతుంది కదా, అప్పుడు ఆల్రెడీ నార్మల్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా ఇందులో ఏమేమి ఉన్నాయో, నేను ఆల్రెడీ చూపించా. ఇందులో మనం యాడ్ చేసుకున్నాం కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా. సో ఇవైతే నేను అందులో వేస్తున్నా. ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, పర్వాలేదు, ఏం కాదు. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాం. నేనైతే కరెక్ట్గా వేసుకున్నా. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే నాకు మళ్ళీ వేసుకుంటా ఒకసారి. ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ కొంచెం కుక్ అయిన తర్వాత, ఆల్రెడీ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్, చాలానే. నేను మీతో మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ చాలాసేపు కుక్ చేసిన. ఇప్పుడు బఠానీ ఉంది కదా, బఠానీ అయితే యాడ్ చేసేసుకున్నా. నేను 1 cup బఠానీ అయితే తీసుకున్నా.
మీ ఇష్టం, మీకు నచ్చినంత తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 కప్ తీసుకున్నా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని నేను ఇందులోకి నార్మల్ సన్న బియ్యం ఉంటాయి కదా, అవే యూజ్ చేస్తున్నా. ఏం బాస్మతి రైస్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ సన్న బియ్యమే యూజ్ చేస్తున్నా. సో నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నా. సో నేను దీంతో 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటా. చూస్తా చూడండి మీకు. ఇదిగోండి రైస్ ఆల్రెడీ నేను జస్ట్ నార్మల్గా కడిగి పక్కకు పెట్టేసా. ఏం నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు దీన్ని అయితే అందులోకి యాడ్ చేసేద్దాం. దాంట్లో కడిగిన వాటర్ కొన్ని అయినా ఉంటాయి, మనం ఎంత తీసా కానీ కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకసారి దాన్ని కలిపేద్దాం. బియ్యం వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కప్ తోటి 4 కప్ వాటర్ అయితే పోయాలి. 1 2 నేను రైస్ దీని నిండా తీసుకున్నా కాబట్టి నిండా వాటర్ పోస్తున్నా. 3 4 వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము కలిపేసుకుందాం. సిమ్లో ఉన్నదాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసా. దీన్ని మనము కుక్ చేసిన రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో తర్వాత చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టిద్దాం, అది కుక్ అయ్యేంత వరకు. అంటే 5-10 మినిట్స్లో అయితే అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మొత్తం టోటల్గా కుక్ అయిపోతుంది. మీతోటి ఒక విషయం షేర్ చేసుకోవాలి. మొన్న రీసెంట్గా నా బర్త్డే అప్పుడు మా ఫ్రెండ్స్ మీట్ అయ్యారు నన్ను. అంటే నన్నని కాదు, నేనే మీట్ అయిన వాళ్ళని. అంటే నా బర్త్డే సెలబ్రేట్ చేశారు అనమాట వాళ్ళు. వీడియో తీసినా కానీ అంత క్లారిటీగా రాలేదు. సో నైట్లో అది అందుకే మంచిగా రాలేదు, అందుకే అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మంచిగా రాలేదు అది, అందుకే అప్లోడ్ చేయలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా, కుకింగ్ వీడియోస్ చేస్తున్నావు, బాగున్నాయి మంచిగా టేస్ట్ ఉంది అని అంటున్నావు అన్నీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా అని. అయితే మా చెల్లి ఏమన్నది తెలుసా, అక్క నిజంగా అక్క మా అక్క మంచిగా చేస్తా అక్క వంటలు అని. అవునారా నిజమారా అని మా ఫ్రెండ్స్. అయితే ఒకసారి చేసి పెట్టిగానే మాకు కూడా అంటే సరే రండే మీకన్నా ఎక్కువ నా అంటే వాళ్ళు ఇప్పటివరకు రాలేదు. అంటే ద నెక్స్ట్ సండే వస్తా అనుకున్నారు. కాకపోతే మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయికి ఫీవర్ ఆర్ కోల్డ్ కఫ్ అవన్నీ ఉండే, సో అందుకే రాలేదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాయి మా ఫ్రెండ్స్ తెలియదు. చూసారుగా మన మాటల్లో అది కూడా ఉడికిపోతుంది. కలిపిన మాటలు మాట్లాడుకుంటూ అన్నం కూడా కలిపిన నేను. అయ్యో, కానీ స్మెల్ అద్దరిపోయింది. ఎలా వస్తుంది చెప్పాలి నా స్మెల్? ఇది చికెన్ బిర్యానీ కానీ వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ స్మెల్ సేమ్ అలా వస్తుంది. ఫ్రెండ్స్ మనకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి మనకి అన్నంలో. చూడండి ఇక నిజంగా ఇందులో ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ వండుకొని తింటే ఉంటుంది చూడు సామెతంగా. ఇంకా ఇక దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాం. అయితే అది కుక్ అయిపోతుంది. దాని తర్వాత మీకు చూపిస్తా, దగ్గరికి తీసుకొచ్చి మరీ చూపిస్తా. ఓకేనా? సో గైస్ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అదే మన బఠానీ పులావ్ ఆర్ బఠానీ బిర్యానీ కూడా అనొచ్చు. సో నేను ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నా. కమ్మటి వాసన వస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి వేసుకొని తిందాం. ఓకేనా? సో గాయ్స్ చూడండి, మన వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది. మనమైతే టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా కాలుతుంది, ఇప్పుడే అయింది కదా, సో అందుకే కొంచెం చాలా అంటే నిజంగా అద్దరిపోయింది గైస్.
సూపర్ అయింది. స్పైసీ ఉంది, చాలా టేస్టీ కూడా ఉంది. చాలా అంటే చాలా స్పైసీ ఉంది. అంటే చాలా కాదు, నార్మల్గా. చాలా ఉందా, నిజంగా కాలుతుంది తెలుసా, చాలా. నాకు కాలేదు. బఠానీ బాగుంది, రైస్ ఇంకా బాగుంది. చల్లారగా తింటా. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.